రైట్, ఇక ఒకసారి మీకు కొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ మీకు కనబడుతుంది, ఒకసారి జూమ్ చేసుకో. అది కాలు, ఒక విద్యార్థి కాలు. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్ అనే ఊర్లో గురుకుల పాఠశాల నిర్వహణ జరుగుతోంది. గురుకుల పాఠశాల ఉంది అక్కడ. అయితే ఆ గురుకుల పాఠశాలలో ఒక అబ్బాయితోని వంట చేసేటువంటి ఎవరైతే ఉన్నారో సిబ్బంది, ఆయనతోని హెల్ప్ చేయించుకొని, లేకపోతే ఆయనతో వంట చేయిస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఈ వంట చేయించే క్రమంలో ఉదయాన్నే రాగి జావా పెడుతున్నారు పిల్లలకి. సో ఈ రాగి జావా వేడివేడి సలసల మసిలేటువంటి రాగి జావా జారిపోయి కాళ్ళ మీద పడితే చూడండి మొత్తం అదంతా స్కిన్ ఎట్లా లేసిపోయిందో పైన. మీ ఇళ్ళ పిల్లలేమో, లేకుంటే ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలేమో, లేకుంటే సిబ్బంది పిల్లలు కానీ, అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లలు కానీ కింద పడిపోతే అయ్యో అని చెప్పి అపోలో హాస్పిటల్, యశోర్ హాస్పిటల్ తరలిస్తారు. తరలించి చిన్న వాటికి సైకిల్ నేర్చుకుంటూ పాప పిల్లగాడు అనుకుంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా సైకిల్ ఎక్కితే కింద పడతామని చెప్పి సైకిల్ ఎక్కనివ్వరు. ఒకవేళ సైకిల్ ఎక్కి కింద పడితే అయ్యో అని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకుపోతాం, ఆర్తో, న్యూరాలజీ అని ఏదేదో మాట్లాడి పెద్ద డాక్టర్లు దవాఖాన తీసుకుపోతారు కదా. ఈ పిల్లగాంతో వన్ టైం చేయించేది, చదువుకుందామని వచ్చిన పిల్లగాంతో వన్ టైం చేయించేది నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతుంది ఇంకా రానంటే. అధికారుల మీద కనీసం అధికారులను అధికారులు మితిమీరిపోయినప్పుడే ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు పెట్టే పథకాలు, వాళ్ళు ప్రవేశపెట్టే కొన్ని మాటలు చూస్తుంటే గతంలో కంటే కొంత భిన్నంగానే కనబడుతుంది, కొంత చేంజ్ కనబడుతున్నది. కానీ అధికారుల మీద వాళ్ళు పెత్తనం చేయించలేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఫెయిల్ కావడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఫెయిల్ అవుతూ వస్తుంది ఇంకా. దానికి ప్రధానమైన కారణం అధికారుల ఫెయిల్యూరే. కింది స్థాయిలో సిబ్బంది గజగజ వణిగిపోవాలండి, లేకపోతే వీళ్ళకి ఇట్లాంటి తప్పులు చేశారు. ఈ పిల్లగాని బట్టి వంట చేయిస్తారా? కాలు చూడండి ఎంతలా అయిపోయిందో, మొత్తం పైన మొత్తం స్కిన్ లేసిపోయి ఆ తెల్ల మొత్తం కనబడుతుంది, లోపల మజిల్ అదంతా ఏమంటారు ఆ మాంసం కనబడుతున్నది మొత్తం అంతా. సలసల మసిలేటువంటి ఆ జావా కాళ్ళ మీద పడితే పద ఎంత బాధపడి ఉంటాడు, ఎంత నొప్పి వచ్చి ఉంటుంది ఆయనకి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారట, ఇంకా కూడా ఆయనకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారట. ఒకవైపు గురుకులాల అంశం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, మరోవైపుకి ఈ ఘటన జరిగిందని అంటే ఇంతగానే సిగ్గుమాలిన పని, ఇంతగానే దిక్కుమాలిన పని మన ఉంటుందా ప్రభుత్వానికి? ఇదేం పని? ఆ పిల్లగాని పెట్టి వంట చేయించింది నాకు అర్థం కాదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది ఈ ఘటన. సర్వేల్ అనే ఒక గురుకుల పాఠశాలలో, సర్వేల్ అనే గ్రామంలో సలసలం మసేటువంటి రాగి జావా. మీరు పిల్లగాడు ఛాయ్ తాగుతుండో, లేకుంటే మీ ఇంట్లల్లో పాలిస్తేనే ఆ పాలు తాగితే, వేడివేడి పాలు తాగితే నాలుకే కాలితేనే అయ్యో పాపం ఏమో జరిగిపోయిందని కన్నీళ్ళు పెట్టుకుంటారు కదా మీ పిల్లగాని కోసం. మీరు అట్లాంటి పిల్లలు కాదా? ఇంకెన్ని మాట్లాడుకుంటూ పోవాలి? ఎన్ని విషయాల గురించి మిమ్మల్ని నిలదీయాలి? ఎన్ని విషయాల గురించి మీ దృష్టికి తీసుకురావాలి? 1 అయిపోయింది, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. వరుస క్రమంలో గురుకులాల మీద మీరు దాడి చేస్తున్నారా ప్రభుత్వంగా? ఫస్ట్ అధికారాన్ని శిక్షించండి. మీ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పరంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, మీరు కింది స్థాయి అధికారాన్ని మీరు ఏం కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు. మీతో అయితేలేదా పని? గిన్ని ఘటనలు జరిగితే 1 కాదు 2 కాదు, వరుస క్రమంలో ఇన్ని 10 ఘటనలు, 10-15 ఘటనల. ఒకసారి ఆ పిల్లగాని చూడండి ఎంతలాగా చూడండి, అక్కడ మాంసం మొత్తం బయట కనబడుతున్నది. అగో ఉడుకుడుకు సలసల మసిలేటువంటి, ఇక్కడ చూడండి సలసల మసిలేటువంటి ఆ జావా కాళ్ళ మీద పడితే, రాగి జావా కాళ్ళ మీద పడితే ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు ఆ బాబు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఖమ్మంలో కూడా ఆ గురుకుల పాఠశాలలో అమ్మాయిని ఎవరైతే ఆ ఎలుకలు కొరికినాయో ఆ అమ్మాయి కాళ్ళు చచ్చుబడిపోయినాయంట. ఇంతకన్నా దారుణం ఉంటుందా? మా పిల్లగాలని బడుగు బలహీన వర్గాల పిల్లల్ని తీసుకుపోయి స్కూల్లో చదువులు చెప్పిరయ్యానంటే మీరు తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలని గాల్లో కలుపుతున్నారా? ఏం ఎలుకల గరుసుడు, పాములు కాటేసుడు, ఇవా మీరు చేసే పని? ఇదా మీ యొక్క ప్రభుత్వం పనితీరు? నిన్న అసెంబ్లీలో ఒకవైపు చర్చ జరుగుతున్నది గురుకులాల విషయం పైన, ఇంకోవైపుగా ఇటువంటి ఘటనలు బయటపడుతున్నాయంటే ఇంతకన్నా సిగ్గుదాపిన ఉంచడం ఇంకోటి ఉంటుందా ప్రభుత్వాన్ని? అధికారులు ఎస్, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీ ఇళ్లలో టాయిలెట్స్ దగ్గరికి పోతాయి, గురుకులాల పాఠశాల దగ్గర మీ ఇళ్లలో టాయిలెట్స్ ఇట్లే ఉంటాయా? మరి అక్కడ దానికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నది కదా, దానికి ఒక కాంట్రాక్టో ఏజెన్సీయో మన్నో మసానం ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం డబ్బులు ఇవ్వని రోజు ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు వస్తలేవని చెప్పండి. మీరు డబ్బులు పంపిస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, మెనూను మార్చినాం, మేము
ఇంటిగ్రేటెడ్ భవనాలు కడుతున్నామని ప్రభుత్వాలు చెప్తుంటే మీకేంటి పోయిన కాలం నాకు అర్థమైతలేదు. అధికారుల గురించి అడుగుతున్నా. అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి మొదలుకుంటే ప్రిన్సిపాల్ దాకా, హెడ్ మాస్టర్ దాకా ప్రతి ఒక్కరు నిర్లక్ష్యమే. ఏదో వాళ్ళ ఇంటికెళ్ళి సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు ఒక్కొక్కరు. అయితే ఓ టాయిలెట్స్ బాగుంటాయి, ఇది ఇంతకన్నా దారుణం ఇంకోటైతే ఉండదు. ప్రాణాలు పోతున్నాయి, ఒక వైపుగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకో వైపుగా ఇటువంటిది ఒకటి చర్య జరిగిందని అంటే ఇంతకంటే సిగ్గు తప్పిన ముచ్చట ఇంకోటి. మొన్న 2 రోజులు బయరు కదా గురుకుల హాస్టల్లో అక్కడ తినేస్తామని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు, క్షేత్రస్థాయి ఎమ్మెల్యే అందరు పోయి అలా హాస్టల్ దగ్గర తినొచ్చారు కదా. ఇదేనా మీ తినికి నిర్వాకం? మీరు వాళ్ళతో హాస్టల్లో ఫుడ్ తింటామని చెప్పి మెనూ మార్చి తినొచ్చారు కదా, దాని నిర్వాకం, దాని రిజల్ట్ ఇదేనా? పిల్లలతోని వంట చేయమని చెప్పిరా అధికారులకు, సిబ్బందికి. ఇకనైనా మేలుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక మేలుకునేది ఏం లేదు, ఫ్లాప్ అయిపోతున్నది. ఇక మేలుకునే మాట లేదు, ఇక ఫ్లాప్ అయిపోతున్నారు. మీరు గమనించి దాన్ని మీరు ఎట్లా మార్చుకుంటారో మార్చుకోవాలి. మార్పు అనేది ప్రజల్లోది. ఫస్ట్ మీరు మారండి. మీరు మారితే ఆటోమేటిక్గా ప్రజల్లో మార్పు వస్తుంది. మార్పు అనగానే కేవలం పెయింట్లేసుడు లేకపోతే పేర్లు మార్చుడు ఇది కాదు. మీరు మారండి. మీరు మారితే ప్రజల్లో మార్పు వస్తుంది.